హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నీ రాకకై ఎపిసోడ్ నెంబర్ 4. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. కాలేజ్ నుండి ఇంటికి వెళ్తూ అనిత వెంటే నడుస్తూ వెళ్తున్నాడు భరత్. ఇదంతా తిరిగి వెళ్ళటం ఎందుకురా, అలా వెళ్తే త్వరగా వెళ్ళేవాళ్ళం కదా అన్నాడు ఈశ్వర్. ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం, నీ పిల్లలు డాడీ డాడీ అని ఏడుస్తున్నారా ఏంటి అన్నాడు భరత్. ఈ మాత్రం దానికి నా పిల్లల వరకు ఎందుకులే కానీ పద అన్నాడు ఈశ్వర్. తన వెనకే వస్తున్న భరత్ని చూసి కంగారుగా ఇంటి వైపు నడుస్తుంది అనిత. ముందు రోజు భరత్ చూసిన ఆ ఇంట్లోకి వెళ్తున్న అనితని చూసి, అంటే ఈ అమ్మాయి అమ్మ తరఫు వాళ్ళ అమ్మాయా, మనకి ఏమవుతుందో, వరసైనదైతే బావుండు అనుకుంటూ ముందుకు నడిచాడు. అప్పటికి అనిత లోపలికి వెళ్ళిపోయి సీత గుమ్మం దగ్గరుంది. ఆ ఇల్లు దాటుతున్న భరత్ని చూసి, గుమ్మంలో ఉన్న సీతని చూసి, వీడేంటి రోజూ వస్తున్నాడు అని భరత్ వెంట నడుస్తూ వెళ్ళాడు రవీంద్ర. భరత్, ఇక్కడ దగ్గరలోనే మా ఇల్లు కూడా, మా ఇంటికి వెళ్దాంరా అని పిలిచాడు ఈశ్వర్. ఇప్పుడా అన్నాడు భరత్. ఇంటి దగ్గర మా చెల్లి ఎదురు చూస్తుందా ఏంటి అని అడిగాడు ఈశ్వర్. భరత్ ఈశ్వర్ వంక చూడగానే, ఇందాక తమరు పిల్లల వరకు వెళ్ళారు సార్, గుర్తుందా అన్నాడు నవ్వుతూ. భరత్ భుజంపై ఒకటి వేసి, సరే పద అన్నాడు. ఇద్దరు ఈశ్వర్ ఇంటికి వెళ్ళటం చూసి, వీడెవడు ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు, కనుక్కోవాలి అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోయాడు రవీంద్ర. తర్వాతి రోజు ఉదయమే హైదరాబాద్ బయలుదేరారు శ్రీనివాస్ గారు. అభయముద్రలో ఉన్న హనుమల వారికి బస్సులో నుండే అడ్డంకులు లేకుండా చూడమని వేడుకొని ప్రయాణం కొనసాగించారు. మధ్యాహ్న సమయానికి ఆ ఇంటికి చేరుకున్నారు శ్రీనివాస్ గారు. ఇంటి వరకైతే వెళ్ళడు, కానీ ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఒప్పుకుంటారో లేదో, నిన్నటి వరకు చుట్టరికమే లేదు అనుకున్న వాళ్ళం. వాళ్ళు మాట కలపగానే అమ్మాయి గురించి చెప్తే ఏమనుకుంటారో అనే ఆలోచనలు మనసుని చుట్టేస్తున్నాయి. సార్, ఎవరు కావాలి అని అడిగాడు వాచ్మెన్. దశరథ్ గారిని కలవాలని చెప్పగానే, ఒక్క నిమిషం ఆగండి సార్ని అడిగి చెప్తాను అని వాచ్మెన్ ఇంట్లోకి ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని కలవటానికి ఎవరో వచ్చారు అని చెప్పాడు. ఇప్పుడు అపాయింట్మెంట్స్ కూడా ఏమీ లేవే, ఎవరు వచ్చారు, వారి వివరాలు చెప్పు అని అడిగారు ఆయన. వాచ్మెన్ ఫోన్ పక్కకు పెట్టి, సార్ మీ పేరు అని అడిగాడు. శ్రీనివాస్ అన్నారు ఆయన. ఆ మాట ఫోన్లో విన్న దశరథ్ ఫోన్ పక్కకు పెట్టాడు. సార్ సార్ అంటున్నా అవతల మాటలు వినపడకపోవడంతో సార్ ఫోన్ కట్ చేశారు. సార్ బిజీగా ఉన్నారేమో, మీరు మరోసారి రండి అని చెప్పాడు వాచ్మెన్. శ్రీనివాస్ గారు నిరాశగా వెనుతిరగగానే, శ్రీనివాస్ అనే గొంతు వినిపించి వెనక్కి చూశారు. ఎదురుగా దశరథ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నవ్వి, ఎలా ఉన్నావు దశరథ్ అని అడిగాడు. దశరథ్ గారు ఆయన్ని హత్తుకొని, ఇక్కడేనా, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడదాం రా అంటూ ఆయన్ని ఇంట్లోకి తీసుకువెళ్తూ, ఎవరిని ఆపాలి ఎవరిని పంపాలి తెలీదా మీకు అంటూ వాచ్మెన్ మీద అరిచాడు. స్వయంగా ఆయనే వచ్చి తీసుకువెళ్తున్నారు అంటే ఎంత ముఖ్యమైన వ్యక్తో అర్థం చేసుకొని, తప్పైపోయింది క్షమించండి సార్ అన్నాడు వాచ్మెన్. శ్రీనివాసు గారు ఒక నవ్వు నవ్వి, పర్వాలేదు బాబు అనేసి దశరథ్ గారితో కలిసి ఇంట్లోకి వెళ్ళారు. దశరథ్ గారు ఆయన్ని ఇంట్లోకి తీసుకువెళ్ళి, కౌసల్య ఎవరొచ్చారో చూడు అని పిలవగానే వంటింట్లో నుండి బయటకు వచ్చి శ్రీనివాస్ గారిని చూసి ఆనందంగా, బాగున్నారా బావగారు అని పలకరించి నమస్కారం చేశారు. బాగున్నానమ్మా, మీరు కులాసనేనా అని ఆయన కూడా పలకరిస్తూ ఉండగానే, కౌసల్య ఎవరు వచ్చింది అంటూ కిందికి వచ్చి అక్కడున్న శ్రీనివాస్ గారిని చూసి, ఇన్నాళ్లకు మేము గుర్తొచ్చామా శ్రీను, ఎలా ఉన్నావు అంటూ ఆప్యాయంగా పలకరించారు యశోధర గారు. ఆయన ఆవిడకి నమస్కారం చేసి కూర్చున్నారు. గతం మర్చిపోయి ఇంత అభిమానం చూపిస్తున్న వాళ్ళని చూసి, ఆయన వచ్చిన పని సవ్యంగా జరిగితే ఇక సీత కష్టాలు తీరిపోయినట్టే అని ఆయన నమ్మిన మాట నిజమవుతుందని సంతోషపడ్డారు. ఇంతలో జ్యూస్ పట్టుకొని వచ్చారు కౌసల్య గారు. వాళ్ళు జ్యూస్ తాగుతూ ఉండగా ఆవిడ వంట పని పూర్తి చేశారు. దశరథ్ గారు శరత్ గారికి ఫోన్ చేసి శ్రీనివాస్ గారు వచ్చిన విషయం చెప్పి, ఎంతటి ముఖ్యమైన పనైనా వదిలిపెట్టి ఇంటికి రమ్మని చెప్పారు. శరత్ గారు కూడా మీటింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి బయలుదేరారు. కుశల ప్రశ్నలు, ఊరు విషయాలు మాట్లాడుతూ, భరత్తో ఏమైనా ఇబ్బందిగా ఉందా అని అడిగారు దశరథ్ గారు. అయ్యయ్యో, ఈ ఇంటి బిడ్డతో ఇబ్బంది ఏముంటుంది దశరథ్, వాడి మాటల్లో నువ్వే కనిపిస్తావు, పద్మ అయితే ఈ 4 రోజుల్లోనే వాడికి చాలా దగ్గరైంది అని చెప్తూ, రామ్ ఎక్కడా కనబడటం లేదు అని అడిగారు. కంపెనీ పని మీద
ఈరోజు ఉదయమే కెనడా వెళ్ళాడు అని చెప్పారు ఆయన. శ్రీనివాస్ గారు కాస్త ఇబ్బందిగా ఎప్పుడొస్తాడు అని అడిగారు. 10-15 రోజుల్లో వచ్చేస్తాడు. ఏ ఏ శ్రీనివాసా, మా రామతో ఏమైనా పనుందా అని అడిగారు. లేదు, ఊరికే అడిగాను అని మాట దాటేశారు ఆయన. అప్పుడే వచ్చిన శరత్ ఆయన్ని హక్ చేసుకొని ఎలా ఉన్నారన్నయ్య అని ఆయన్ని పలకరించి వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నారు. కౌసల్య గారు భోజనానికి పిలిచేసరికి ఆయన్ని భోజనానికి తీసుకుని వెళ్ళారు. వాళ్ళ మాట మర్యాద చూస్తే శ్రీనివాస్ గారికి చాలా ఆనందంగా ఉంది. భోజనాలు ముగించుకొని అందరూ హాల్లో కూర్చున్నారు. ఇంకేంటి శ్రీను విశేషాలు అని అడుగుతున్నారు యశోధర గారు. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుగా విశ్వనాథం ఎలా ఉన్నాడు, గజలక్ష్మి ఇంకా అలాగే ఉందా అని అడిగారు. ఎప్పటిలాగే ఉన్నారమ్మా అందరూ అని ఆయన చెప్పగానే, ఇందిర కూతురు బావుందా బావగారు అని అడిగారు కౌసల్య గారు. సీత గురించి కూడా గుర్తు పెట్టుకొని అడిగిన వీళ్ళ సంస్కారానికి ముగ్ధుడయ్యారు ఆయన. నిజం చెప్పలేక బావుందమ్మా అని అన్నారు. ఏదైనా సమస్య శ్రీనివాస్ అని అడిగారు దశరథ్ గారు. ఆయనకి ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు, కానీ చెప్పాలి అని నిర్ణయించుకొని, రామ్కి పెళ్ళెప్పుడు చేద్దామనుకుంటున్నారు అని అడిగారు. ఆ మాటకి నిట్టూరుస్తూ, ఈ రోజు కుదిరితే ఇంకో వారంలో చేసేద్దాం అనే ఉంది, కానీ వాడు ఎవరినీ నచ్చటం లేదు అన్నారు యశోధర గారు. ఆయన వచ్చిన మాట అడగాల వద్దా అని వెనక ముందు అవుతూ ఆ ఇబ్బంది మొహంలో తెలుస్తుంటే శరత్ గారు ఆయన చేయి మీద చేయి వేసి, సీత నిజంగా బాగుందా అని అడిగారు. ఆయన తడబడుతూ, సీతకేమవుతుంది శరత్, తను బాగుంది అన్నారు. చాలాసేపు మాట్లాడిన ఆయన సీత గురించి మాత్రం చెప్పలేకపోయారు. స్వాభిమానం కావచ్చు, మాటకి అడ్డుపడింది. ఇక నేను బయలుదేరుతాను దశరథ్ అని అందరి దగ్గర సెలవు తీసుకొని వెనుతిరుగుతుంటే, ఆ రోజు కుండమని అడిగిన మనసు సీత మీద బెంగపట్టం వల్ల ఉండలేక, మరోసారి వచ్చినప్పుడు ఉంటాను అని చెప్పి బయలుదేరారు. శరత్ ఆయన్ని బస్ ఎక్కించి వస్తాను అని చెప్పి శ్రీనివాస్ గారితో కలిసి వెళ్ళారు. దారిలో వెళ్తూ, పరిస్థితులు బాగుంటే మా ఇంటి కోడలవ్వాల్సిన అమ్మాయి అక్కడ అన్ని కష్టాలు పడుతూ ఉండేది కాదు అన్నారు శరత్ గారు. ఆ పేరుకే కష్టాలు తప్పవేమో శరత్. ఇందిర చనిపోయాక మొదలైన తన కష్టాలు రోజురోజుకి పెరుగుతున్నాయే తప్ప తరగటం లేదు అంటూ గజలక్ష్మి దుర్మార్గం, రవీంద్ర నీచపు పన్నాగం చెప్పుకుంటూ వచ్చారు. అవి వింటున్న శరత్ గారికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సీతని ఆ కష్టాల కొలను నుండి బయట పడేయాలి అని నిర్ణయం తీసుకున్నారు, కానీ బయటికి చెప్పలేదు. అలా ఆయన్ని బస్ ఎక్కించి ఇంటికి వెళ్తూ దారిలో కాలేజ్ దగ్గర మహాతో మాట్లాడుతున్న మనీష్ కనిపించాడు. ఆ తర్వాత కట్ చేస్తే బరువైన గుండెతో ప్రయాణం చేస్తున్న శ్రీనివాస్ గారికి సీతకి తాను ఏమీ చేయలేకపోతున్నానే అనే బాధ పెరిగిపోతుంది. ఊర్లో దిగి ఇంటికి వెళ్ళేసరికి ఆయన కోసం ఆశగా ఎదురుచూస్తున్న పద్మని చూసి ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళారు. దిగాలుగా ఉన్న ఆయన ముఖం చూసి వెళ్ళిన పని అవలేదు అని అర్థం చేసుకుని ఆ విషయం ప్రస్తావించలేదు ఆవిడ. కాలేజ్కి వెళ్ళటం, అక్కడ అనితని చూడటం, ఇంటికి రావటం, కౌసల్య గారితో మాట్లాడటం, ఇలా జరుగుతూ ఉన్నాయి రోజులు భరత్కి. అలా వారం రోజుల్లో సీత గురించి మర్చిపోయాడు భరత్. కెనడాలో ఆఫీస్ నుండి హోటల్కి వచ్చిన రామ్ ఫ్రెష్ అయ్యి టైంపాస్ అవ్వక తనతో తెచ్చుకున్న బుక్ తెరిచాడు. చదువుతూ చదువుతూ అందులో ఉన్న ఫోటో ఉన్న పేజీ వరకు వచ్చాడు. ఈ ఫోటో ఇందులో పెట్టేశానా అనుకొని అది తిప్పి చూసి కూర్చున్నవాడల్లా నించొని తను కలకంటున్నాడా లేక ఇది నిజమా అని కూడా అతను తేల్చుకోలేని సంభ్రమాశ్చర్యంలో ఉన్నాడు. నా మనసు ఊసులాడుతున్న నువ్వు నిజంగా ఉన్నావా? అది కూడా నీ ఫోటో నాకు చేరేంత దగ్గరలో. అసలు నీ ఫోటో నా దగ్గరికి ఎలా వచ్చింది? గ్రాని చూసే పెళ్లి సంబంధాలలో నువ్వు కూడా ఒకదానివా? లేక మహాకి కానీ భరత్కి కానీ ఇంట్లో వాళ్ళకి తెలిసిన దానివా అని ఆలోచిస్తూ, ఒకసారి వాళ్ళని అడిగితే అని ఆలోచన వచ్చి, వద్దులే, నీ గురించి చెప్తే నన్ను మోసేస్తారు అనుకొని, మరి ఎలా నీ గురించి తెలుసుకోవటం అని ఈరోజు రామ్ బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. ఇండియా వెళ్ళగానే మొదటి పని నీ గురించి తెలుసుకోవటమే, వేరే ఏ పనైనా నీ తర్వాతే అని నిశ్చయించుకున్నాడు రామ్. బెడ్ మీద పడుకొని ఆ ఫోటోని చూస్తూ, ఓయ్, నీ పేరేంటి? ఎక్కడుంటావు? నా బుర్రలో ఇలా తిష్ట వేసుకుని కూర్చున్నావు. ఒకసారి కనిపించు నాకు. నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎత్తుకెళ్ళిపోతా నిన్ను అని మాట్లాడుతున్నాడు రామ్. ఆ తర్వాత కట్ చేస్తే పెళ్ళికి వారం రోజులు ఉన్నాయనగా రాముల వారి గుడి వార్షికోత్సవానికి ఊర్లో అందరూ గుడికి వెళ్తున్నారు. పద్మ, రెడీ అవ్వు, గుడికి వెళ్ళాలి కదా అంటున్నారు శ్రీనివాస్ గారు.
లేదండి. నా సీతని ఆయన పట్టించుకునే వరకు నేను గుడికి రాను. దేవుడిని నమ్మను అంటున్నారు పద్మగారు. సీత అనే పద్మగారి మాట వినిపించి అటుగా వచ్చిన భరత్ డోర్ దగ్గర ఆగిపోయి వాళ్ళ మాటలు వింటున్నాడు. సీత అంటే వదినేనా? ఏమైంది? వదినకి వచ్చిన కష్టం ఏంటి? అసలు అన్నయ్య ఇష్టపడుతున్న అమ్మాయి నేను గుడిలో చూసిన సీత ఒకరేనా అని ఆలోచిస్తున్న భరత్ ఆలోచనలకు కళ్ళెం వేస్తూ పద్మగారి మాటలు మళ్ళీ వినపడ్డాయి. మీరు ఆ ఇంటి వరకు వెళ్ళి రామ్కి సీతతో పెళ్లి చేయమని అడగకుండా వచ్చారు. కనీసం అది ఇక్కడ పడే కష్టాలు కూడా వాళ్ళకి చెప్పకుండా వచ్చారు. ఇక్కడ చూస్తే పెళ్లికి వారం రోజులే ఉన్నాయి. ఆ రవీంద్ర లాంటి వాడికి తన కూతురిని అయితే ఇచ్చేదా ఆ గజలక్ష్మి? అనిత లాంటి ఆడపిల్లే కదా మన సీత కూడా. మరి ఎందుకండి దానికి ఇంతటి అన్యాయం చేయాలని చూస్తుంది ఆ గజలక్ష్మి అంటూ ఏడుస్తూ ఉన్నారు పద్మ. ఊరుకో పద్మ, ఇందిర దాన్ని కన్నది కానీ దాని రాతని కాదు కదా. ఎలా జరగాలనుంటే అలాగే అవుతుంది. ఈ సమయంలో సీత పట్ల చూపించాల్సింది సానుభూతి కాదు పద్మ, మనం ఉన్నామనే ధైర్యం చూపించు అన్నారు శ్రీనివాస్ గారు. ఈ ఇంట్లో ఏదో హాస్టల్లో ఉన్నట్టు ఉంటున్నాను తప్పితే వీళ్ళ మనసేంటో నేను ఏ రోజు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అనితకి సీత వదినకి ఏంటి సంబంధం? ఇద్దరూ అమ్మింటి వాళ్ళేనా? అంటే వదినది అనితది ఒకే ఇల్లా అంటూ ఎటూ తేల్చుకోలేక ఉన్నాడు భరత్. ఇంతలో ఈశ్వర్ గుర్తుకు రాగానే పరుగున ఈశ్వర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పటికే తినటానికి కూర్చున్న ఈశ్వర్ చేయి కడిగించి మరీ బయటికి తీసుకువెళ్ళి నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని ఆర్తిగా అడిగాడు. భరత్ మాటల్లో వణుకు, కళ్ళల్లో కంగారు చూసి వెంటనే భరత్ని తన బండి మీద ఎక్కించుకొని పొలాల వైపు వెళ్ళాడు. ఒక దగ్గర ఇద్దరు కూర్చుని మౌనంగా ఆలోచిస్తూ కూర్చున్న భరత్ భుజం మీద చేయి వేసి ఏంటి భరత్, ఏమైంది అని అడిగాడు. ఈశ్వర్, మా అమ్మ నీకు తెలుసా అని అడిగాడు భరత్. హా, పద్మ అమ్మగారు చెప్పారు మీరు సుమిత్ర అమ్మగారి అబ్బాయి అని అన్నాడు ఈశ్వర్. నువ్వు మా అమ్మని చూసావా అని అడిగాడు భరత్. లేదురా, ఎప్పుడు పద్మ అమ్మగారి మాటల్లో వినటం తప్ప నేను ఆవిడ్ని చూడలేదు అని చెప్పాడు ఈశ్వర్. సీత నాకేమవుతుంది అని అడిగాడు భరత్. సీత అక్క, పద్మ అమ్మగారి మేనకోడలు అని చెప్పాడు ఈశ్వర్. మరి అనిత అన్నాడు భరత్. సీత అక్క వాళ్ళ అమ్మ ఇందిరా అమ్మగారు చనిపోయాక రెండో పెళ్లి చేసుకున్నారు విశ్వనాథం గారు. పేరు గజలక్ష్మి. ఆవిడ కూతురు మన క్లాసులో చదివే అనిత అని చెప్పాడు ఈశ్వర్. అంతే, ఒక్కసారిగా భరత్ బుర్ర గిర్రున తిరిగింది. సీత నాకు వరుసకి వదిన అవుతుంది అంటే తన గురించి అన్నయ్యకి ముందే తెలుసా? అన్నయ్య ఇష్టపడుతున్నాడు సరే, మరి అన్నయ్య గురించి వదినకు తెలుసా అని ఆలోచిస్తూ సీత వదినకి పెళ్ళని అంటున్నారేంటి ఈశ్వర్ అని అడిగాడు భరత్. ఆ మాటకి ఈశ్వర్ కూడా బాధపడుతూ అవునరా, సీతక్కకి ఉన్న కష్టాలు చాలవన్నట్టు ఇదొకటి అంటూ రవీంద్ర గురించి గజలక్ష్మి గురించి చెప్పి సీతని వాళ్ళు పెట్టే బాధలు అనే మాటలు అది చూసి పద్మగారు పడే వేదన ఇక అన్ని పూసగుచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ విషయాలు వింటుంటే భరత్ చెయ్యి బిగుసుకుపోవడం చూసిన ఈశ్వర్ ఆ చెయ్యిని పట్టుకుని నీ కోపం వల్ల కాలిపోయేది కూడా సీతక్కే భరత్ అంటూ విశ్వనాథం గారి పరిస్థితి వివరించి సీత పెళ్లికి ఎందుకు ఒప్పుకుందో కూడా చెప్పాడు. సీతని తలుచుకుంటే భరత్ కళ్ళల్లో దుఃఖం ఆగటం లేదు. ఒక మనిషిని ఇంత హింసిస్తారా? ఇంత ఓపికగా ఎవరైనా ఇన్ని కష్టాలు భరిస్తారా అంటూ సీతని ఈ కష్టాల వారధి దాటించాలి అంటే తనని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవటమే దారిలా కనిపించింది భరత్కి. ఆ విషయమే ఈశ్వర్కి చెప్పగా అక్క రాదు భరత్ అంటూ తన మీద పడిన నింద తనని ఇక్కడి నుండి పంపడానికి పద్మగారి ప్రయత్నం చెప్పాడు ఈశ్వర్. ఈ విషయాలన్నీ నాకెందుకురా చెప్పలేదు అంటున్నాడు భరత్. ఏం చేస్తావు భరత్ చెప్తే? ఇన్ని రోజులు ఏమయ్యారు మీరందరూ? మీ అమ్మగారికైనా పుట్టింటి పట్ల ప్రేమ లేదా? ఇన్ని సంవత్సరాలలో ఒకరోజు కూడా రాలేదెందుకని? ఇప్పుడు కూడా నిన్ను పంపారు తప్ప వాళ్ళు రాలేదు. వారం రోజుల క్రిందట అయ్యగారు మీ ఇంటికి వెళ్ళారు. కనీసం ఈ విషయం చెప్పారా నీకు మీ అమ్మగారు అని ఈశ్వర్ అంటుంటే మా అమ్మ చనిపోయింది ఈశ్వర్. నాకు ఊహ తెలియకముందే తను చనిపోయింది. నాకు ఆ లోటు తెలియకుండా మా పెద్దమ్మ పెంచింది అని అరిచి చెప్పాడు భరత్. ఈశ్వర్ భరత్ చేతులు పట్టుకుని సుమిత్ర అమ్మగారు లేకపోవటం ఏంటి భరత్? ఈ విషయం పద్మమ్మగారికి తెలీదా? రోజూ ఆవిడ మాట్లాడుతుంటే నిజంగా ఏదో గొడవల వల్ల రావట్లేదు అనుకున్నాను కానీ అంటూ భరత్ని హత్తుకున్నాడు ఈశ్వర్. సీతని మా అన్నయ్యకి ఇవ్వాలి అనుకోవటం ఏంటి అని అడిగాడు భరత్. ఇందిరా అమ్మగారు ఉన్నప్పుడు సుమిత్ర అమ్మగారు అనేవారంట,
సీతని మా రామకిచ్చి చేయాలి అని. నాకంతే తెలుసు అన్నాడు ఈశ్వర్. భరత్ తల పట్టుకొని కూర్చున్నాడు ఒక నిమిషం. భరత్, నువ్వు అనితకిష్టపడ్డావా అని అడిగాడు ఈశ్వర్. భరత్ రెండు చేతుల్లో మొహం దాచుకుని, ఇప్పటివరకు ప్రేమించాను. కానీ ఇప్పుడే నా ప్రేమ చచ్చిపోయింది అన్నాడు భరత్ కోపంగా. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు భరత్. చిన్నప్పటి నుండి గజలక్ష్మి గారు చెప్పిన మాటలు వింటూ పెరిగిన అమ్మాయి అనిత. తను కూడా సీతక్కని బాధ పెట్టింది కాదు అనను. కానీ అమ్మ, ఆవిడ చెప్పిన మాటలు తప్ప ప్రపంచం తెలియని అమ్మాయి అనిత. తనని నువ్వు ఇష్టపడటం నిజంగా తన అదృష్టం భరత్. ప్రపంచాన్ని తనకి పరిచయం చేయు. అక్క విలువ తనే తెలుసుకుంటుంది. ఈ వారం రోజుల్లోనే నువ్వు కనపడకపోతే నీకోసం వెతుక్కుంటుంది. తనని ఇలా వదిలేస్తే తనలో పుట్టుకతో వచ్చిన వాళ్ళమ్మ మామయ్య మాటలతో మరుగున పడిన ఆకాస్త మంచితనం కూడా చచ్చిపోతుంది అంటున్నాడు ఈశ్వర్. ఈశ్వర్ మాటల్లో సత్యం లేకపోలేదు అనిపిస్తుంది భరత్కి. ఇక తన అమ్మ వాళ్ళ గురించి నేరుగా పద్మగారితోనే మాట్లాడాలని నిర్ణయించుకొని ఇంటి దారి పట్టాడు. అందరూ గుడికి వెళ్ళి ఉంటారు. ముందు అక్కడికి వెళ్దామని ఈశ్వర్ భరత్ని గుడికి తీసుకువెళ్ళాడు. భరత్ చూపులు సీత కోసం వెతకటం చూసిన ఈశ్వర్ గుడిలో దేవుడి అలంకరణలో ఉన్న సీతని చూపించి, అక్కడుంది సీతక్క అన్నాడు ఈశ్వర్. దేవుడికి పూలమాల కడుతున్న సీతని చూస్తుంటే ఈసారి వాళ్ళ సీతలో అమ్మ కనిపించింది భరత్కి. కళ్ళ నిండా నీళ్లతో చూస్తున్నాడు తనని. ఒక బిడ్డ తల్లిని చూసినంత ప్రేమగా, స్వచ్ఛంగా. ఆ మొహంలో నవ్వు లేదు. కళ్ళలో లోతుగా ఏదో బాధ ఇమిడి ఉంది. పక్కనున్న వాళ్ళు మాట్లాడుతున్నా ఏవీ పట్టించుకోవటం లేదు. తన పని తాను అన్నట్టుగా చేస్తూ పోతుంది. పూలమాల కట్టగానే దేవుడికి అలంకరించి పూజ జరిగే చోట ఒక మూలకి కూర్చుంది. అప్పుడే కారులో దిగింది గజలక్ష్మి. వెనకే వస్తుంది అనిత. అనితని చూస్తే కోపం బదులు జాలి కలిగినా గజలక్ష్మిని చూస్తే మాత్రం ఒళ్ళు మండిపోతుంది భరత్కి. ఆ రోజు మొత్తం సీతని గమనిస్తూ ఉన్నాడు భరత్. ఏదో ఒక పని చెప్పి సీతని ఒక నిమిషం కూడా కూర్చొనివ్వటం లేదు ఆవిడ. రవీంద్ర మాత్రం సీత నడుస్తుంటే ఎదురుగా రావటం, అవసరం లేకపోయినా తనని ముట్టుకోవటం చేస్తున్నాడు. అవన్నీ చూసి సైలెంట్గా ఉండే ఓపిక లేని భరత్ రవీంద్ర మీదికి వెళ్ళటానికి ముందుగా వెళ్తుండగా ఈశ్వర్ అతి కష్టం మీద భరత్ని బయటికి లాక్కొచ్చేశాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి హైప్ బటన్ క్లిక్ చేసి పాయింట్స్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.